ఇవాళ 12వ రోజు అండి కార్తీక పురాణము. నిన్న మనం పురంజయుడి ఉపాఖ్యానం చెప్పుకుంటున్నాం కదండి. పురంజయుడు విజయం పొందిన తర్వాత రాజ్యానికి వెళ్ళి ఆ రాజపురోహితుడిని కావలించుకుని అతనికి చాలా మంచి మంచి బహుమతులు అవి ఇచ్చి ఆ రోజు నుంచి కూడా ఇవాళ రాజ్యం అంతా కూడా ఈ రోజు నుంచి కార్తీక వ్రతం చేస్తూనే ఉండాలి అని మొత్తం రాజ్యంలో ప్రజలందరికీ చెప్తాడనమాట. ఆ తర్వాత ఏమో అగస్త్యుడు అంటాడు అత్రి మహర్షితోటి, పురంజయుడి తర్వాత ఏం చేశాడో చెప్పు అని అడిగితే ఆయన ఎలా మోక్షం పొందాడో ఏంటోనో అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు ఆయన చెప్తారనమాట, అయోధ్యలో చాలా కాలం మంచిగా వర్ధిల్లాడు, రాజ్యం అంతా కూడా చాలా చక్కగా పాలించాడు. తర్వాత ఒకసారి ఆకాశవాణి పురంజయుడికి చెప్తుంది, నువ్వు శ్రీరంగం వెళ్ళు, అక్కడ ఉన్నది కూడా శ్రీహరేను, అక్కడికి వెళ్ళి కార్తీక మాస వ్రతం చేయమని చెప్తుందనమాట. అప్పుడు పురంజయుడు కార్తీక మాస వ్రతం శ్రీరంగంలో చేసి తర్వాత వానప్రస్థానానికి వచ్చి మోక్షాన్ని పొందుతాడనమాట. ఇది పురంజయుడి. నెక్స్ట్ ఆయన మనకి అంబరీషుడి వృత్తాంతం చెప్తారనమాట. ఇది ఏంటంటే ద్వాదశ మహత్యం ఎలా ఉంటుంది, అంబరీషుడు ఎట్లా ఏకాదశి వ్రతం చేశాడు, దాని విధానం గురించి చాలా మంచిగా చెప్తాడనమాట. ఏకాదశి వ్రతం ఎలా చేయాలంటే దశమి రోజు రాత్రి ఉపవాసం ఉండి ఏకాదశి మొత్తం ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియలు వెళ్ళకుండా పారాయణ చేయాలన్నమాట. ఆ విధానంలో అంబరీషుడు చక్కగా చేస్తాడు. పారాయణ చేసేటమ్మకి దుర్వాస మహాముని వస్తారనమాట. ఆయనకుతో కలిసి చేద్దాం అనేసి ఆయనకి పూజ చేద్దాం అనుకుంటే ఆయన నేను నది స్నానానికి వెళ్ళి వస్తాను అని చెప్పి ఎంతసేపటికి రారనమాట. అప్పుడు అంబరీషుడికి ఏంటి ఇంకా రావటం లేదు అని చాలా టెన్షన్ వస్తుంది, ద్వాదశి ఘడియలు వెళ్ళిపోతున్నాయి అని. మిగతా కదండి రేపటి రోజున చెప్పుకుందాము, దీని కంటిన్యూషన్ ఇవాళకి ఇదనమాట.